అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 21 తారీఖు నవంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, కార్తీక మాసం, శరత్ ఋతువు, దక్షిణాయనం, గురువారం. ఈరోజు తిథి షష్ఠి, రాత్రి 8:36 వరకు. తదుపరి సప్తమి. ఈరోజు నక్షత్రం పుష్యమి, రాత్రి 7:44 వరకు. తదుపరి ఆశ్లేష. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు బాధిస్తాయి, ఇతరుల వలన విరోధం పెరుగుతుంది, విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి, వృత్తి ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది, సంతాన విద్యా సంబంధిత విషయాలలో సమస్యలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి, మానసిక సమస్యలు అధికమవుతాయి, అవసరానికి డబ్బు లభించక ఇబ్బంది పడతారు, వృత్తి వ్యాపారాలలో అడ్డంకులు ఏర్పడతాయి, ఉద్యోగమున శత్రు సంబంధమైన ఇబ్బందులు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు, అన్ని వైపుల నుండి ధనలాభం అందుతుంది, వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి ఉపశమనం పొందుతారు, దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, సౌకర్యాలకు ఇబ్బంది లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులుంటాయి, చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది, కుటుంబ పెద్దలతో అకారణంగా విభేదాలు కలుగుతాయి, నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి, వృత్తి ఉద్యోగాలు చికాకు పెడతాయి. తదుపరి సింహరాశి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి, వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది, ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు, సంతాన విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి. తదుపరి కన్యరాశి. ఇంటా బయట నూతన సమస్యలు కలుగుతాయి, చేపట్టిన శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి కావు, మానసిక సమస్యలు బాధిస్తాయి, ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి, వ్యాపారాలు నిరాశను కలిగిస్తాయి, ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. తదుపరి తులారాశి. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది, సమాజంలో పెద్దల నుండి సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి, రావలసిన బాకీలు వసూలవుతాయి, వ్యాపార లాభసాటిగా సాగుతుంది, ముఖ్యమైన పనులలో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది, ఆర్థిక అనుకూలత కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. అధికారులతో చర్చలకు అనుకూల సమయం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు, పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు, జీవిత భాగస్వామి నుండి ధన సహాయం లభిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. దూర ప్రయాణాల వలన అలసట పెరుగుతుంది, కుటుంబమున చికాకులు అధికమవుతాయి, సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి, వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి, విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం ఉండదు, ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించదు. తదుపరి మకర రాశి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి, వాహన ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నవి, చేపట్టిన పనులలో సమయానికి పూర్తి కావు, నిరుత్సాహం పెరుగుతుంది, ఆర్థిక నష్టములు ఉంటాయి, ఉద్యోగమున చెయ్యని పనికి అధికారుల నుండి నిందలు పడతారు. తదుపరి కుంభరాశి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు, విందు వినోదాది కార్యక్రమాలలో హాజరవుతారు, స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి, నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి, వృత్తి వ్యాపారాలు మరింత అభివృద్ధి కలుగుతుంది. తదుపరి మీనరాశి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి, అన్ని వైపుల నుండి ఆదాయం ఉంటుంది, నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు పొందుతారు, వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది, గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు, సమాజంలో పెద్దల ఆదరణ పొందుతారు.